కాళేశ్వరం కేసులో కేసీఆర్ హరీష్ రావును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్కు దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి కల్వకుంట కిషన్ రావుగా మారారని ఘాటు విమర్శలు చేశారు. రేవంతుద్దీన్ అంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలు తనకు సంతోషమేనన్న సీఎం అన్ని కులాలు మతాలను సమానంగా చూస్తూ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా మార్చుతున్నామని స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ అవిభాజ్య కవలడన్న సీఎం కాంగ్రెస్కు ఓటు వేస్తేనే పురపాలికలు ప్రగతి బాట పడతాయని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. సుమారు 700 కోట్ల రూపాయలతో 3 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, వ్యవసాయ కళాశాల, తెలంగాణ వర్సిటీలో పలు భవనాల నిర్మాణం తదితర పనులకు శంకుస్థాపన చేశారు. డిచ్పల్లి మండలం బర్దిపూర్ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం బీజేపీ బీఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడ్డారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న అరవింద్ 7 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని సీఎం విమర్శించారు. 6 నెలల క్రితం కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించిన కిషన్ రెడ్డి కాపాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా 17,445 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలనుకున్నాం. కానీ చాలా దగ్గరలో బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా ఉండడంతో మనం నిధులు ఇచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఈ ప్రాంతంలో 2 సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంటు గెలిపించారు. గల్లీలో మోరీ దియ్యాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి మోడీని అడగాలనా? ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలే? ఎందుకు నిజామాబాద్ లో ఉండే ఎయిర్పోర్టు ఈ రోజు వరకు మంజూరు జరగలేదు? ఏమి తెచ్చిండ్రని ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు. మీ వల్ల ఏమి ప్రయోజనం లేదు. మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎం గా మార్చుకున్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. 6 నెలల కింద సిబిఐకి ఇచ్చినాం, 48 గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రేవంతుద్దీన్ అనడంపై స్పందించిన సీఎం తనను ఏ పేరుతో పిలిచినా సంతోషమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్కు దత్తపుత్రుడిగా మారి కేసుల నుంచి కాపాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంతుద్దీన్ అని చెప్పి నన్ను ముస్లిం పేరు మీద పిలిచిండు. సంతోషం. రేవంతుద్దీన్ అన్నావు కదా, నాకేం ప్రాబ్లం లేదు. రేవంత్ గౌడ్ అయినా, రేవంత్ మాదిగైనా, సర్దార్ రేవంత్ సింగ్ అయినా, లేకపోతే రేవంతుద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. నేను గర్వంగా ఫీల్ అవుతా రామచంద్రరావు గారు. కానీ నేను నిన్ను ఒక్క మాట అడగదలుచుకున్నా. నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరా? ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నాడా? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు, దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తారు. 8 మంది ఎంపీలను ఇస్తే 2 మంత్రులను చేసినామంటున్నారు, కానీ ₹1 కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని రీతిలో సన్నబియ్యం అందిస్తున్న ఏకైక సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో హస్తం అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రేషన్ కింద 12,83,000 మందికి రేషన్ వస్తుంటే ఈ రోజు 16 లక్షల మందికి రేషన్ కింద ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం వస్తున్న విషయం మనం ఇంటింటికి తెలియజేయాలని చెప్పి మనం చేస్తున్నాను. టిఆర్ఎస్ ప్రభుత్వంలో 4,20,000 మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేస్తే ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో 7 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసినాము. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు.